హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోకి వెళ్లే ముందు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో వచ్చా. ఈ సీజన్ ఎస్ఆర్హెచ్ మినీ ఆక్షన్లో ఏ ప్లేయర్ని హైయెస్ట్ బిడ్ పెట్టుకుంటుందో కింద కామెంట్ చేయండి మావ. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో చూద్దాం. ఆప్షన్ అయిన తర్వాత వాళ్ళ నేమ్స్ని ఆ వీడియోలో డిస్ప్లే చేస్తాం మావ. చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు. ఇది జస్ట్ ఫర్ ఫన్ మావ, అంతే. మనం రీసెంట్గా పెట్టిన పోల్లో ఎక్కువగా ఎస్ఆర్హెచ్ టీం వీడియో చేయమని వచ్చాయి మావ. సో ఫస్ట్ వీడియోగా ఎస్ఆర్హెచ్ టీం గురించి చేస్తున్నాం. సెకండ్ ఏ టీం కావాలో కింద కామెంట్ చేయండి. ఆ టీం గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇంకా ఈ వీడియోలో మనం ఎస్ఆర్హెచ్ టీం గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం మావా. సో దానికోసం మమ్మల్ని సపోర్ట్ చేయాలంటే ఒక లైక్ చేయండి మావా. ముందుగా అందరికీ హ్యాపీ అడ్వాన్స్ దివాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ పండుగ హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం మావా. కొంచెం క్రాకర్స్ దగ్గర జాగ్రత్తగా ఉండండి. ముందుగా ఈ వీడియోలో ఏమేం పాయింట్స్ గురించి మాట్లాడుకుంటున్నామో క్లారిటీగా చూద్దాం. ఇంక ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ క్లాస్ అన్ని ఎందుకు రిలీజ్ చేయాలి, క్లాస్ అన్ని రిలీజ్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది, ఆర్ రిటైన్ చేసుకోవడం వల్ల వాళ్ళ దగ్గర ఎంత అమౌంట్ ఉంటుంది, అండ్ ఈ మినీ ఆక్షన్లో ప్యాట్ కమిన్స్ అండ్ డానియల్ విటోరీ వీళ్ళిద్దరూ కలిసి ఎవరిని టార్గెట్ చేస్తారు, అసలు టీంకి ఏ ప్లేయర్ కావాలి, ఇవన్నిటి గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఇక వీడియోలోకి వెళ్తే మనం ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది మినీ ఆక్షన్ మావ. సో ఎస్ఆర్హెచ్ టీమే కాదు, ఏ టీం అయినా 6 to 7 ప్లేయర్స్ మాత్రమే రిలీజ్ చేస్తుంది. అందులో ప్రతి ఒక్క మినీ ఆక్షన్లో మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. ఏ మినీ ఆక్షన్లో అయినా హైయెస్ట్ బిడ్ ఒక ఫారినర్కి మాత్రమే వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క టీం నుంచి స్టార్ ఇండియన్ ప్లేయర్స్ అందరూ అన్ని టీమ్స్ రిటైన్ చేసుకుంటాయి కాబట్టి. ఇంకా ఎస్ఆర్ఎస్ టీం విషయానికి వస్తే ఈ టీంలో లాస్ట్ ఇయర్ స్టార్ ప్లేయర్స్ని ఎవరిని రిలీజ్ చేస్తున్నారు అండ్ ఎవరిని రిటైన్ చేస్తున్నారో ముందుగా మాట్లాడుకుందాం. ఇంకా ఎస్ఆర్ఎస్ టీం యొక్క రిటెన్షన్ లిస్ట్. ముందుగా ప్యాట్ కమిన్స్. ప్యాట్ కమిన్స్ని కెప్టెన్గా లాస్ట్ ఇయర్ రిటైన్ చేసుకున్నారు మామ విత్ 18 క్రోర్స్కి. సెకండ్ ప్లేయర్గా ట్రావిస్ హెడ్ విత్ 14 క్రోర్స్. అండ్ థర్డ్ ప్లేయర్గా అభిషేక్ శర్మ, ఇతనికి కూడా 14 క్రోర్స్ ఇచ్చి రిటైన్ చేసుకున్నారు మామ. వీళ్ళిద్దరైతే బెస్ట్ ఓపెనింగ్ పేర్ ఇన్ ఎస్ఆర్హెచ్. ఇంకా ఫోర్త్ ప్లేయర్గా ఎన్కేఆర్. ఈ యంగ్స్టర్కి 6 క్రోర్స్ ఇచ్చి లాస్ట్ టైం రిటర్న్ చేసుకున్నారు. లాస్ట్ ఇయర్ అయితే ఇంజురీ కారణం వల్ల అంత మంచి పర్ఫార్మెన్స్ చేయకపోయినా ఇంకా రీసెంట్గా నితీష్ కుమార్ రెడ్డి ప్రతి ఒక్క ఇండియన్ స్క్వాడ్లో ఉంటున్నాడు. ఇంకా రిపోర్ట్స్ ప్రకారం నితీష్ కుమార్ రెడ్డిని ఈ సీజన్లో కూడా ఉంచుకుంటుంది. ఇంకా లాస్ట్ టైం రిటర్న్ చేసుకున్న బెస్ట్ ప్లేయర్స్లో ఇంకో వ్యక్తే హెన్రీ క్లాసెన్. ముద్దుగా మన అందరం కాటేరమ్మ కొడుకని పిలుచుకున్న హెన్రీ క్లాసెన్ని 23 క్రోర్స్ పెట్టుకున్నారు మామ. ఐపీఎల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ రిటెన్షన్ ప్లేయర్గా ఉన్నాడు ఇప్పటి వరకు. విరాట్ కోహ్లీ కూడా అంత ఇవ్వలేమావా. ఇంక ఇప్పటి వరకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం హెన్రీ క్లాసన్ రిలీజ్ చేస్తామంటూ ఎలాంటి న్యూస్ రాలే. కానీ మనం మాట్లాడుకుందాం, హెన్రీ క్లాసన్ ఎందుకు రిలీజ్ చేయాలి, తనని రిలీజ్ చేస్తే టీంకి ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటాయో మాట్లాడుకుందాం. ఇతని గురించి మనం వీడియో లాస్ట్లో మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు ఉన్న రిపోర్ట్స్ ప్రకారం రిటెన్షన్ లిస్ట్లో హెన్రీ క్లాసన్ పెడదాం. అండ్ సిక్స్త్ ప్లేయర్గా ఇషాన్ కిషాన్. మాక్సిమం ఇషాన్ కిషాన్ కూడా యంగ్స్టర్ కావడం వల్ల అండ్ విత్ ఇండియన్ వికెట్ కీపర్ కావడం వల్ల మరొక ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది మామ ఇషాన్ కిషాన్కి. అయితే 11.25 క్రోర్స్ కొన్నారు. అండ్ సెవెంత్ ప్లేయర్గా హర్షల్ పటేల్. లాస్ట్ ఇయర్లో అయితే వికెట్స్ కావాలన్న టైంలో ప్రతిసారి హెల్ప్ చేశాడు మామ హర్షల్ పటేల్. ఇతను కూడా రిటైన్ చేసుకున్న ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఎయిత్ ప్లేయర్గా మనకి లాస్ట్ ఇయర్ బెస్ట్ బౌలర్గా కనిపించిన ఈశాన్ మలింగా. ఎన్ని వేరియేషన్స్ కావాలంటే అన్ని వేరియేషన్స్ ప్రతి ఒక్క మ్యాచ్లో చూపించాడు మామ. ఇతని బడ్జెట్ కూడా 1.2 క్రోర్స్ కాబట్టి తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నైన్త్ ప్లేయర్గా అనికేత్ వర్మ, వన్ ఆఫ్ ది బెస్ట్ హిటర్ అని చెప్పొచ్చు ఎస్ఆర్హెచ్ టీంలో. 30 lakhsకి దొరికాడు కాబట్టి ఇతను 100% తీసుకుంటుంది మావ. అండ్ కమింగ్ టు 10th ప్లేయర్ కమింగ్ టు మెండిస్, జస్ట్ 75 lakhsకి దొరికాడు కాబట్టి ఇతను కూడా ఈజీగా రిటైన్ చేసుకుంటుంది. అండ్ లాస్ట్ ప్లేయర్ జయదేవ్ ఉన్నట్కట్. మెయిన్గా ఇతని నుంచి ఏజ్ ఫ్యాక్టర్ ఉన్న లాస్ట్ ఇయర్ కూడా అవసరానికి తగ్గట్టు స్లో బాల్స్, లెగ్ కటర్స్ ఇలాంటి మైండ్ గేమ్తో చాలా వరకు బాగానే వేసాడని చెప్పొచ్చు ప్రతి మ్యాచ్లో. అండ్ ఎకనామికల్గా కూడా వస్తున్నాడు. ఇంకా మిగతా ప్లేయర్స్ విషయానికి వస్తే జీసన్ అనసారి అండ్ హర్ష డూబే. హర్ష డూబే అయితే ఫ్యూచర్ జడేజాగా భావిస్తున్నారు ఎస్ఆర్హెచ్ టీం. సో ఇది మా ఎస్ఆర్హెచ్ టీం యొక్క రిటెన్షన్ లిస్ట్. ఇంకా ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఎవరిని రిలీజ్ చేస్తుందో చూద్దాం. మనందరికీ తెలుసు 100% షూర్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే మొహమ్మద్ షమి. ఇతను లాస్ట్ ఇయర్ భువనేశ్వర్ కుమార్ నటరాజన్ రీప్లేస్ చేస్తూ తీసుకున్నారు మావ. మనం అనుకున్నంత పర్ఫార్మెన్స్ అయితే ఇయలే. తన ఏజ్ ఫ్యాక్టర్ అండ్ ఫిట్నెస్ కారణం వల్లే లాస్ట్ ఇయర్ చాలా రన్స్ ఇచ్చారు. సో ఇతన్ని రిలీజ్ చేస్తే టోటల్గా 10 క్రోర్స్ ఎస్ఆర్హెచ్ బడ్జెట్లోకి యాడ్ అవుతాయి. ఇంకా సెకండ్ ప్లేయర్గా రాహుల్ చహార్. ఇతన్ని రిలీజ్ చేస్తే 3.2 క్రోర్స్ వస్తాయేమో. లాస్ట్ ఇయర్ అయితే ఒక్క మ్యాచ్ అంటే ఒకటే మ్యాచ్ ఆడిచ్చారు రాహుల్ చహార్. ఈ సీజన్లో కూడా 100% ఎవరినైనా రిలీజ్ చేస్తారంటే అది సెకండ్ ప్లేయర్గా రాహుల్ చహారే. అండ్ థర్డ్ ప్లేయర్గా అభినవ్ మనోహర్. తన మీద ఎంతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న ఎస్ఆర్హెచ్ టీం లాస్ట్లో ముంచేసాడని చెప్పాలమో. ఏ మ్యాచ్లో కూడా అంత మంచి గేమ్ అయితే ఆడలే. ఒక్కసారి ముంబై ఇండియన్స్ మీద ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి హైలైట్ గేమ్ ఆడాడు, అది ఒకటే మ్యాచ్. ఇంకా అక్కడ నుంచి ఒక్క మ్యాచ్ కూడా ఆడలేమో. తనని రిలీజ్ చేసిన 3.2 క్రోర్స్ వస్తాయి కాబట్టి అతను కూడా రిలీజ్ చేయడం పక్కా. ఫోర్త్ ప్లేయర్గా అడమ్ జాంపా. అడమ్ జాంపా ఎలాంటి బౌలరో మనందరికీ తెలుసు. బట్ ఐపీఎల్‌లో కాదు మావ. ఔట్ ఆఫ్ ది ఐపీఎల్ తను చాలా మంచి ఎకనామిక్‌గా ఏస్తాడు. మన ఎస్ఆర్హెచ్ టీమ్‌లో అయితే అంత మంచి పర్ఫార్మెన్స్ తీయలే లాస్ట్ ఇయర్. అండ్ ఫిఫ్త్ ప్లేయర్‌గా సిమర్జిత్ సింగ్. దీని మీద ఎంతో హోప్స్ పెట్టుకున్నాడు ప్యాట్ కమిన్స్. కానీ ఇతను స్పీడ్ అండ్ ఎక్యురసీ ఉన్న లెంత్ లేదు. సో ఇతన్ని రిలీజ్ చేస్తే 1.5 క్రోర్స్ వస్తాయి.
ఇంకా లాస్ట్ ప్లేయర్ ఇంగ్లాండ్ ప్లేయర్ అయిన కార్స్. ఇతను రిలీజ్ చేసిన టోటల్‌గా 1 క్రోర్ వస్తాయేమో. ఇది ఎస్ఆర్‌హెచ్ రిలీజ్ చేస్తున్న స్టార్ ప్లేయర్స్ లిస్ట్. ఇంకా ఎస్ఆర్‌హెచ్ రిటెన్షన్ లిస్ట్ అండ్ రిలీజ్ లిస్ట్ చూసాం. ఈ 6 స్టార్ ప్లేయర్స్‌ని రిలీజ్ చేస్తే ఎస్ఆర్‌హెచ్‌కి టోటల్‌గా 21.3 క్రోర్స్ వస్తాయి మావ. అండ్ ప్రతి ఇయర్ బీసీసీఐ 5 క్రోర్స్ పెంచుతూ వెళ్తుంది కాబట్టి 21 క్రోర్స్‌కి మరొక 5 క్రోర్స్ యాడ్ అయితాయి. 26 క్రోర్స్‌తో ఎస్ఆర్‌హెచ్ ఆక్షన్‌లోకి వస్తుంది. ఈ అరౌండ్ 27 క్రోర్స్‌తో మినీ ఆక్షన్‌లో జస్ట్ 5 to 6 మెంబర్స్‌ని కొంటే సరిపోతుంది మావ ఎస్ఆర్‌హెచ్ టీమ్. మినీ ఆక్షన్‌లో 27 క్రోర్స్ అంటే రీజనబుల్ అమౌంటే అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎవరినైనా టార్గెట్ చేస్తే ఒక ప్లేయర్స్‌ని పక్కాగా కొనొచ్చు. ఇప్పటి వరకు మనం ఎస్ఆర్‌హెచ్ రిటెన్షన్ లిస్ట్ చూసాం కాబట్టి ఆ రిటెన్షన్ లిస్ట్‌లో స్ట్రాంగ్ 11 ఏంటో చూద్దాం. ఈ 11లో ఏ ప్లేస్ ఖాళీ ఉంది, వాళ్ళని ఎవరిని టార్గెట్ చేద్దామో క్లారిటీగా చూద్దాం. ముందు ఎస్ఆర్‌హెచ్ యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11. ఎస్ఆర్‌హెచ్ టీమ్ అయితే నెక్స్ట్ 2-3 ఇయర్స్ వరకి మన బెస్ట్ ఓపెనింగ్ పేర్‌ని అయితే చేంజ్ చేసే అవకాశమే లేదు మావ. నెంబర్ 1గా అభిషేక్ శర్మ అండ్ నెంబర్ 2గా ట్రావిస్ హెడ్. సో ట్రావిస్ హెడ్ ఓపెనర్‌గా ఉండడం వల్ల ఒక ఫారెన్ ప్లేయర్ ఫిక్స్ అయ్యాడు. హెన్రిక్ క్లాసన్ టీమ్‌లో ఉంటే ఎలా ఉంటుందో ఫస్ట్ చూద్దాం. నెంబర్ 3 పొజిషన్‌లో హెన్రిక్ క్లాసన్‌ని పెడుతున్నా. జస్ట్ ఇది ప్రాబబుల్ 11 కాబట్టి నంబర్స్ అటు ఇటు అయితే కన్‌ఫ్యూజ్ అవ్వకండి. అండ్ నెంబర్ 4లో ఇషాన్ కిషన్ అండ్ నెంబర్ 5లో అనికేత్ వర్మ అండ్ నెంబర్ 6లో నితీష్ కుమార్ రెడ్డిని పెడుతున్నాం. ఇది ఎస్ఆర్‌హెచ్ యొక్క టాప్ 6 బ్యాటర్స్. ప్రస్తుతానికి 7థ్ ప్లేస్ ఎంప్టీగా ఉంటుంది. అండ్ 8థ్ పొజిషన్‌లో ప్యాట్ కమిన్స్ కెప్టెన్‌గా. ఇక్కడితో ట్రావిస్ హెడ్, హెన్రిక్ క్లాసన్, ప్యాట్ కమిన్స్ ముగ్గురు ఫారెన్ ప్లేయర్స్ ఫిక్స్ అయ్యారు. ఇంకా నేను ఏ ఫారెన్ ప్లేయర్స్‌ని ఈ 11లో పెట్టట్లే. లైక్ కమిండు మెండిస్, ఇషాన్ మలింగ అలాంటి ప్లేయర్స్‌ని ఇప్పుడైతే పెట్టట్లే. మనం ఫైనల్‌గా చూద్దాం. అండ్ 9థ్ పొజిషన్‌లో హర్షల్ పటేల్ అండ్ నెంబర్ 10లో హర్ష డూబే అండ్ 11థ్ ప్లేయర్‌గా జయదేవ్ ఉన్నట్కట్. ఈ ప్లేయింగ్ 11లో 4 బెస్ట్ బౌలర్స్‌ని సెట్ అయ్యారు మావ అండ్ విత్ నితీష్ కుమార్ రెడ్డి అండ్ అభిషేక్ శర్మ ఆల్ రౌండర్స్‌గా. ఇంక ఈ టీమ్ చూసుకున్నాక మనకు ఇంకా 2 ప్లేయర్స్ మాత్రమే అవసరం అవుతుంది. నెంబర్ 7 పొజిషన్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఒక బౌలర్. మనం ఆల్రెడీ క్లాసన్‌ని పెట్టాం కాబట్టి టీమ్‌ల ఇప్పుడు ఎస్ఆర్‌హెచ్ బడ్జెట్‌లో జస్ట్ 27 క్రోర్స్ మాత్రమే ఉన్నాయి. ఈ 27 క్రోర్స్‌లో 2 బెస్ట్ ప్లేయర్స్‌ని కొనాలి. ఇంకా 4 యంగ్‌స్టర్స్‌ని కొనాలి. ఒక యంగ్‌స్టర్‌కి 50 లాక్స్ వేసుకున్న 2 క్రోర్స్ వరకే అయిపోతాయి. ఇంకా 25 క్రోర్స్‌తో ఇద్దరు టాప్ పర్ఫార్మెన్స్ ప్లేయర్స్‌ని కొనాలి మామ ఎస్ఆర్‌హెచ్ టీమ్. ఇంకా ఇప్పుడు 7థ్ పొజిషన్ ఖాళీ ఉంది కాబట్టి ఇంకా ఈ 7థ్ పొజిషన్‌లో ఫారెన్ ఆల్ రౌండర్ ఉంటే టీమ్‌కి బాగా సెట్ అయితారు. మన ప్యాట్ కమిన్స్ అండ్ డానియల్ విటోరీ పక్కాగా ట్రై చేసేది కెమెరాన్ గ్రీన్‌ని. ఎందుకంటే వీళ్ళు ఆస్ట్రేలియనే అండ్ కెమెరాన్ గ్రీన్ కూడా ఆస్ట్రేలియనే. వీళ్ళకి చాలా క్లోజ్ రిలేషన్‌షిప్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ కాంబినేషన్స్ కూడా బాగా సెట్ అయితాయి అని ఫీల్ అవుతారు. ఇంకా కెమెరాన్ గ్రీన్ లాంటి ప్లేయర్స్‌ని ఆర్‌సీబీ, సీఎస్‌కే, కేకేఆర్ ఇలాంటి టీమ్స్ కూడా టార్గెట్ చేస్తాయి కాబట్టి 20 క్రోర్స్ వరకు ఎస్ఆర్‌హెచ్ టార్గెట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. క్లాసన్ టీమ్‌లో ఉన్నాడు కాబట్టి. ఇంకా మిగతా 5 క్రోర్స్‌తో టీ నటరాజన్‌ని, ముఖేష్ కుమార్, దీపక్ చహర్, ఆర్‌సీబీ నుంచి భువనేశ్వర్‌ని రిలీజ్ చేస్తే భువనేశ్వర్‌ని కూడా టార్గెట్ చేయొచ్చు. ఇలాంటి ప్లానింగ్స్‌తో ఎస్ఆర్‌హెచ్ వస్తే కెమెరాన్ గ్రీన్ దొరుకుతాడు అండ్ వన్ ఆఫ్ ది ఇండియన్ బెస్ట్ బౌలర్ కూడా దొరుకుతాడు ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి. అతను దొరకకపోతే వేరే చాయిస్ ఎతుక్కున్నా లివింగ్‌స్టోన్, మాక్స్‌వెల్ లాంటి ఆల్ రౌండర్స్ కూడా దొరుకుతారు మావ. వాళ్ళైతే చాలా తక్కువ ప్రైస్‌కి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇంకా వేరే బెస్ట్ ప్లేయర్స్‌ని కూడా టార్గెట్ చేయొచ్చు. అవసరమైతే ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ ఉంది కాబట్టి ఒక ప్యూర్ బ్యాటర్‌గా డేవిడ్ మిల్లర్‌ని కూడా ట్రై చేయొచ్చు. లేదంటే రాహుల్ తెవాటియా కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాంటి ఫినిషర్స్ ఎస్ఆర్‌హెచ్‌కి దొరికితే వేరే లెవెల్ కాంబినేషన్ అని చెప్పాలి. అప్పుడు క్లాసన్‌ని కూడా నెంబర్ 3లో ఆడిపించే ఛాన్సెస్ ఈజీగా ఉంటాయి టీమ్‌కి కూడా. క్లాసన్ టీమ్‌లో ఉంటే ఇలా ఉంటుంది. ఒకవేళ క్లాసన్‌ని రిలీజ్ చేస్తే టీమ్‌కి 23 క్రోర్స్ యాడ్ అయితాయి. అంటే ఓవరాల్‌గా ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి 50 క్రోర్స్ ఉంటాయేమో. అసలు క్లాసన్ ఎందుకు రిలీజ్ చేయాలంటే ఒకసారి లాస్ట్ 5 మ్యాచెస్ చూద్దాం. ఐపీఎల్ లాస్ట్ మ్యాచ్‌లో కేకేఆర్‌తో ఆడిన మ్యాచ్‌లో 105 రన్స్ కొట్టాడు విత్ 39 బాల్స్‌లోనే. అండ్ కమింగ్ టు రీసెంట్ ఎంఎల్సీ లీగ్‌లో లాస్ ఏంజెల్స్ ఆపోజిట్‌గా 11 రన్స్ కొట్టడానికి 10 బాల్స్ తీసుకున్నాడు మామ. అండ్ ఇంకో మ్యాచ్‌లో అగైనెస్ట్ వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో 13 రన్స్ కొట్టనీకి 12 బాల్స్ తీసుకున్నాడు. ఇంకా 100 లీగ్‌లో రీసెంట్ మ్యాచెస్ చూసినా హైయెస్ట్ రన్స్ 34 మాత్రమే ఉన్నాయి. 23 బాల్స్ తీసుకున్నాడు. అండ్ ఇంకో మ్యాచ్‌లో కూడా 9 రన్స్ మాత్రమే కొట్టాడు విత్ 6 బాల్స్. ఈ రీసెంట్ ఫార్మ్ అయితే అంత మంచిగా లేదు క్లాసన్‌కి. బట్ తనైతే ఒక మ్యాచ్ విన్నర్ మావ. కానీ తన ఏజ్ ఫ్యాక్టర్ విషయానికి వచ్చిన 34 ఇయర్స్ అయితుంది. ఇలాంటి ఫారెన్ ప్లేయర్‌ని వికెట్ కీపర్‌గా పెట్టుకోవడం కన్నా ఇషాన్ కిషన్ లాంటి ఇండియన్ వికెట్ కీపర్‌ని పెట్టుకొని నంబర్ 1 ఆల్ రౌండర్స్ లైక్ కెమెరాన్ గ్రీన్ ఇలాంటి ప్లేయర్స్‌ని తీసుకుంటే టీమ్ ఫ్యూచర్ కూడా బాగుంటుందని ప్లాన్‌తో రావచ్చు ఎస్ఆర్‌హెచ్ టీమ్. ఒకవేళ ఈ సీజన్ కాకపోయినా నెక్స్ట్ సీజన్‌లో అయినా క్లాసన్‌ని రిలీజ్ చేయడం పక్కా. 23 క్రోర్స్ పెట్టుకొని తనని తీసుకోవడం అయితే వేస్ట్ మావ. ఒకవేళ ఎస్ఆర్‌హెచ్ క్లాసన్‌ని రిలీజ్ చేస్తే 50 క్రోర్స్ రావడంతో అప్పుడు కెమెరాన్ గ్రీన్‌ని 25 క్రోర్స్‌కి టార్గెట్ చేయాలి. అండ్ క్లాసన్ 15 సీఆర్ వరకు వెళ్ళొచ్చు మావ. వీళ్ళిద్దరికీ అప్పుడు 40 క్రోర్స్ వరకు కంప్లీట్ అయితాయి. జస్ట్ ఇద్దరు ప్లేయర్స్ మీద 40 క్రోర్స్ పెట్టినా ఇంకా మోర్ దెన్ 10 క్రోర్స్ వరకు ఎస్ఆర్‌హెచ్ టీమ్ దగ్గర ఉంటాయి మావ. ఆ 10 క్రోర్స్ బెస్ట్ ఇండియన్ యంగ్‌స్టర్స్‌ని కావాలంటే నటరాజన్‌ని, దీపక్ చహర్‌ని, ముఖేష్ కుమార్‌ని, స్పిన్ బౌలింగ్‌లో చహల్‌ని ఇలాంటి ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్లేయర్స్‌ని కూడా 10 క్రోర్స్‌లో కొనొచ్చు. ఇది టోటల్ ఎస్ఆర్‌హెచ్ టీమ్ యొక్క ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్స్. ఇప్పుడు చెప్పండి మావ, క్లాసన్‌ని వదిలేసి మళ్ళా బైబ్యాక్ చేసుకుంటే బాగుంటుందా? లేదంటే క్లాసన్‌ని టీమ్‌లో ఉంచుకొని కెమెరాన్ గ్రీన్‌ని జస్ట్ 20 క్రోర్స్ వరకు టార్గెట్ చేయాలా? ఏ ప్లానింగ్ బాగుందో కింద కామెంట్ చేయండి. వీడియో అయితే చాలా లెంతీ అయింది మావ. ఒకసారి కామెంట్ చేయండి మావ వాచ్ టిల్ ది ఎండ్ అని. నేను కూడా హ్యాపీగా ఫీల్ అయితా. ఇక్కడి వరకు వీడియో చూసి